2023 వరల్డ్ కప్ లో 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. అందులో ఒక మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఇదే ఆటగాడు ఈ రోజు టీమిండియాలో లేడు. ఫామ్ తగ్గిందా, ఇంజురీస్ ఉన్నాయా, మొహమ్మద్ షమీకి అసలు ఏం జరిగింది? ఎందుకంటే అతను 2023 వన్డే వరల్డ్ కప్ లో కేవలం 7 మ్యాచ్ల్లో సాధించిన 24 వికెట్లు వరల్డ్ రికార్డ్ గా నిలిచింది. షమీ కెరీర్ చూస్తే ఒక సంవత్సరం ఆడతాడు, తర్వాత సంవత్సరం గాయాలతో బెడ్ రెస్ట్ లో ఉంటాడు. చాలా మంది ఇప్పుడు ఐపీఎల్ లో బాగా ఆడలేదు కాబట్టి టెస్ట్ సిరీస్ సెలెక్ట్ కాలేదని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఇంగ్లాండ్ గ్రౌండ్ లో టీమిండియాకు షమీ లాంటి బౌలర్ ఖచ్చితంగా అవసరం. అయినా సరే షమీ టీమ్ లో లేడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఫాస్ట్ బౌలింగ్ లైనప్ లో ముగ్గురు మెయిన్ బౌలర్ గా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ. అప్పట్లో చాలా మంది భువనేశ్వర్ కుమార్ కు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎక్కువ వికెట్లు తీస్తారని భావించారు. కొత్త స్టార్ బుమ్రా, అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అసలు బ్రేక్ త్రూ ఇచ్చిన వ్యక్తి మొహమ్మద్ షమీ. కేవలం 4 మ్యాచ్ లో 14 వికెట్లు తీశాడు. అతను బౌలింగ్ యావరేజ్ 13.78. భువనేశ్వర్ కుమార్, బుమ్రా బాగా రాణిస్తారని అందరూ ఊహించిన చోట అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు షమీ. ఇంగ్లాండ్ పై, ఆఫ్ఘనిస్తాన్ పై అతను 5 వికెట్లు తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో చివరి ఓవర్లో వారికి 16 పరుగులు కావాలి. షమీ మొదటి బంతికే మహమ్మద్ నబీ 4 ఇచ్చాడు. అప్పుడు అందరూ భారత్ ఓడిపోయింది అనుకున్నారు. 5 బంతుల్లో 12 పరుగులు అవసరం. కానీ తర్వాత 3 బంతులు వరుసగా వికెట్లు తీసి షమీ హ్యాట్రిక్ సాధించాడు. ఇలా హ్యాట్రిక్ తీసి వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ చేసిన రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. కేవలం 4 మ్యాచ్ల్లో ఇంత అద్భుతమైన ప్రదర్శన. ఇండియన్ టీమ్ లో ఒక స్పిన్నర్ ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. అందుకే చార్లీ ప్లేయింగ్ లెవెల్ లో కూడా తీసుకున్నారు. చార్లీ తీసుకోవాలంటే ఎవరినో బయటికి పంపాలి. బుమ్రాను వదిలేయలేము. భువనేశ్వర్ కూడా స్వింగ్ కోసం అవసరం. చివరికి మొహమ్మద్ షమీని బయటకు పంపారు. షమీకి గాయం లేదు, ఫామ్ లో ఉన్నాడు. అయినప్పటికీ అతని డ్రాప్ చేయడం అతనికి చాలా నిరాశ కలిగించింది. వరల్డ్ కప్ ముగిసే సమయానికి వికెట్లు చూస్తే బుమ్రా 9 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. షమీ 4 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీశాడు. షమీ కూడా 9 మ్యాచ్లు ఆడుంటే 30కి పైగా వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉంది. ఇది టీమ్ మేనేజ్మెంట్ కూడా తెలుసు. అయినప్పటికీ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. అతనికి ఉన్న బాధ అర్థం చేసుకోవచ్చు. కానీ అతను నిర్ణయించుకున్నాడు, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే నేను దాన్ని వదలకుండా ఉపయోగించుకుంటాను. 2020లో కరోనా వచ్చింది. 2021 నుంచి 2022లో షమీ ప్రదర్శన బాగానే ఉంది. 2019 తర్వాత మళ్ళీ అతనికి 2023 వన్డే వరల్డ్ కప్ లో పెద్ద అవకాశం వచ్చింది. 2023 ఐపీఎల్ లో షమీ పర్ఫెక్ట్ గా గెలుచుకున్నాడు. అంటే టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. వరల్డ్ కప్ కు ముందు ఇంత అద్భుతమైన ప్రదర్శన రావడం వల్ల అతని పేరు ఇండియన్ స్క్వాడ్ లో ఉండడం సహజమే. కానీ వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో చోటు మాత్రం దక్కలేదు. జట్టులో బౌలింగ్ కాంబినేషన్ ఇలా ప్లాన్ చేశారు. మెయిన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అతనికి తోడు మొహమ్మద్ షమీ. ఏషియా కప్ లో అద్భుతమైన ప్రదర్శన. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయాల ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మరో ఆల్రౌండర్ పేసర్ శార్దుల్ ఠాకూర్. ఇలా బౌలింగ్ మరియు బ్యాటింగ్ చేయాల ఆటగాళ్లను ఇద్దరు పెట్టడం వల్ల స్పెషలిస్ట్ పేసర్ గా షమీకి చోటు దక్కలేదు. మొదట 4 మ్యాచ్లు బెంచ్ పైనే ఉన్నాడు. 4వ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రంగా ఉండడంతో అతను మొత్తం టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక్కడ భారత జట్టుకు ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్ ఇద్దరిని ఎలా కవర్ చేయాలి? చివరికి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఆల్రౌండర్ బదులు ఒక బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ని, ఒక బౌలర్ మొహమ్మద్ షమీని ఆడిద్దామని టీం నిర్ణయించుకుంది. అప్పుడు మొదలైంది అసలైన కథ. 2023 వరల్డ్ కప్ లో షమీ ఒక తుఫాన్. షమీ జట్టుకు వచ్చిన తర్వాత ఒక్కో మ్యాచ్ లో వికెట్లు తీసుకుంటూ వెళ్లాడు. కొన్ని మ్యాచ్ లో 5 వికెట్లు వరుసగా తీస్తూ ఆపోనెంట్లను చిత్తు చేశాడు. ఇంగ్లాండ్ పై జరిగిన ఒక మ్యాచ్ లో భారత్ కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. ఇది బౌలర్లకు నిజమైన పరీక్ష. ఆ మ్యాచ్ లో బుమ్రా 7 ఓవర్లలో 33 పరుగులతో 3 వికెట్లు తీశాడు. అదే షమీ 7 ఓవర్లలో 22 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ ను 129 పరుగులకే ఆల్అౌట్ చేశారు. మొత్తం ప్రపంచ కప్ లో షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు. బుమ్రా ఇతరులు ఎక్కువ మ్యాచ్ లో ఆడిన షమీ సగం మ్యాచ్ లోనే టాప్ లోకి వచ్చాడు. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై షమీ 7 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2019లో తనకు దక్కని న్యాయం 2023లో పూర్తిగా సాధించుకున్నట్టు అయింది. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. షమీ ఒక మ్యాచ్ విన్నర్ బౌలర్. ఐసీసీ టోర్నమెంట్ లో 3 ఫార్మాట్ లో అతను ఉపయోగించాలి. టీమ్ మేనేజ్మెంట్ కూడా బుమ్రాతో పాటు షమీ ఉంటే బౌలింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంటుంది అని భావించింది. అప్పుడే వచ్చాయి ఇంజురీస్. అయితే ఫైనల్ జరిగిన అదే రోజున నవంబర్ 19th ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ జరిగిన సమయంలో షమీకి యాంగిల్ ఇంజురీ అయ్యింది. గాయం తీవ్రమైంది. సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ తర్వాత అతను చాలా నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. దీని ఫలితంగా 2024 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనలేకపోయాడు. 2024 చివరిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా కనిపించలేదు. ఎందుకంటే ఎన్సీఏ అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం షమీ వన్డేలు, టీ20లు ఆడేందుకు సరిపడా ఫిట్ గా ఉన్నాడు. కానీ వరుసగా 5 రోజులు బౌలింగ్ చేసే అంత ఫిట్ గా మాత్రం లేడు. అంటే అతని శరీరం ఇంకా టెస్ట్ శ్రమను తట్టుకోలేకపోతుంది. మోకాలు గాయాలు మళ్లీ వాపు రావడం వల్ల రోహిత్ శర్మ మరియు మేనేజ్మెంట్ అతను పూర్తిగా ఫిట్ అయ్యే వరకు టెస్ట్ లో తొందరపడకూడదని టీం నిర్ణయించుకుంది. షమీ గాయాల సమస్య కొత్తది కాదు. 2015 వరల్డ్ కప్ నుంచే మొదలైంది. 2015 వన్డే వరల్డ్ కప్ లో షమీ మెయిన్ బౌలర్. సెమీఫైనల్ కు ముందు అతని గాయం వచ్చింది. అయినా ధోని నువ్వు ఆడకపోతే మన బౌలింగ్ కూలిపోతుందని చెప్పడంతో అతను గాయం ఉన్నప్పటికీ సెమీఫైనల్ ఆడాడు. ఆ మ్యాచ్ లో అతను 10 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు. తర్వాత ఆ గాయం పూర్తిగా మానేందుకు దాదాపు 9 నెలలు పట్టింది. 2016 టీ20 వరల్డ్ కప్ లో అతన్ని జట్టులోకి తీసుకోలేదు. 2017లో మళ్లీ వచ్చాడు. కానీ మళ్లీ చిన్న గాయాలతో చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు. 2018లో అయితే అద్భుతంగా 12 టెస్ట్ మ్యాచ్ లో 47 వికెట్లు తీసి తన స్థాయిని మళ్లీ నిరూపించుకున్నాడు. తర్వాత మరోసారి చిన్న గాయాలు రావడంతో ఓడిఐలు, టీ20లు పూర్తిగా
కంటిన్యూ చేయలేకపోయాడు. 2019లో ఫిట్ అయినప్పటికీ ప్లేయింగ్ లెవెల్ లో సరిగ్గా ఛాన్స్ ఇవ్వలేదు. 2023 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ యాంకిల్ గాయం ఆపరేషన్. ఓడిఐ ఫార్మెట్ లో 100 వికెట్లు వేగంగా తీసిన మొదటి ఇండియన్ బౌలర్. 2025 ఛాంపియన్ ట్రోఫీకి ముందు షమి తిరిగి వచ్చాడు. ఆ టోర్నమెంట్ లో షమి మొత్తం 9 వికెట్లు తీసి మళ్ళీ తన క్లాస్ ని చూపించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మ్యాట్ హెన్రీ 10 వికెట్లు. అతని వెంటనే షమి 9 వికెట్లతో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పర్ఫార్మెన్స్ చూసి 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ సుమారు 10 కోట్లు ఇచ్చి తనని తీసుకుంది. బుమ్రా తర్వాత ఇండియాలో బెస్ట్ పేస్ బౌలర్ షమి అన్న అభిప్రాయం కూడా అదే సమయంలో బలపడింది. కానీ 2025 ఐపీఎల్ లో పంజాబ్ ఒక మ్యాచ్ లో షమి 4 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. ఆ ఒక్క మ్యాచ్ పట్టుకుని చాలా మంది ఇదిగో షమి అందుకే టెస్ట్ సిరీస్ లో సెలెక్ట్ కాలేదు అంటూ విమర్శలు మొదలు పెట్టారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అతని పేరు లేదు. అందుకే సోషల్ మీడియాలో క్రికెట్ చర్చల్లో కూడా ప్రశ్న మొదలైంది. మహమ్మద్ షమి ఎక్కడ? షమి లాంటి సీనియర్ బౌలర్ ని కేవలం ఐపీఎల్ ఫామ్ మీద ఎంచుకోవడం లేదా డ్రాప్ చేయడం టీమిండియా చేయదు. అతని ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్, ఐసీసీ టోర్నమెంట్ చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతం. షమిని ప్రస్తుతం దూరంగా ఉంచుతున్న అసలు కారణం అతని ఏజ్. ఎందుకంటే కోచ్ గౌతమ్ గంభీర్ యంగ్ టీమ్ ని బిల్డ్ చేస్తున్నారు. బట్ షమి మాత్రం డొమెస్టిక్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అతను మళ్ళీ బుమ్రాతో కలిసి బౌలింగ్ వేస్తారన్న సమాధానం కాలమే ఇస్తుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.